అదొక కళాపోషణం మన దాంట్లో అట్లా అన్నమాట. పందికి కూడా మోతుంది పాపం, దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. జస్ట్ డాబ్ 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 డాబ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఇన్ ఇండియా ట్రిప్. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, లంచ్కి వెళ్తున్నాం అనమాట. లంచ్కి ఇన్వైట్ చేశారు. మేబీ లేట్ ఆఫ్టర్ లంచ్ నేను క్రాంతి ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ప్లాన్డ్ ఎట్. అప్పటికి ఉన్న ఓపిక, బయట చాలా వేడిగా ఉంది గైస్. ఇండియాలో ఏదో అనుకుని వచ్చాం కానీ చాలా వేడిగా ఉంది, చాలా సఫకేటింగ్ ఉంటుందన్నమాట బయటికి వెళ్తే. సో ఐఎమ్ గెటింగ్ రెడీ, కైండ్ ఆఫ్ గెట్ రెడీ విత్ మీ అనుకోండి. రెడీ అవుతూ వీడియోస్ తీయడం ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకుముందు జస్ట్ గ్లిమ్స్ పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ అయ్యేటప్పుడే షూట్ చేస్తున్నా. సో ఆల్రెడీ స్కిన్ ప్రెప్ చేసుకున్నా, ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేశాను అనమాట. నాకెందుకో ఇండియాకి వచ్చాక ఎక్కువ మేకప్ వేయబుద్ది కాదు, బికాస్ ఆఫ్ దట్ వేడి. అంత వేడిగా ఉంటుంది కదా బయట, నాకెందుకో అంత కంఫర్టబుల్ అనిపించదు. యూఎస్లో కూడా సమ్మర్లో ఐ ప్రిఫర్ లైట్ మేకప్. లైట్ అంటే ఇట్స్ వెరీ లైట్. సో లెఫ్ట్ ఓవర్ మొత్తం ఫౌండేషన్ నెక్కి ఇంత పూసేసుకోవాలన్నమాట. లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ మీ టు డూ మోర్ గెట్ రెడీ విత్ మీ సిరీస్, బికాస్ ఐ లవ్ మేకప్. మేకప్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ టు డూ. అలానే రోజు వేయను, బట్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ డూయింగ్ మేకప్. లైట్ అయినా పర్లేదు. సో ఇప్పుడు కన్సీలర్, మ్యాక్ కన్సీలర్ వాడుతున్నాను. నెయిల్స్ ఉంటే అస్సలు మన ఓన్ హ్యాండ్స్తో మనం ఏమీ చేసుకోలేమనిపిస్తుంది. డెఫినెట్లీ వీ షుడ్ క్యారీ సమ్ టూల్స్. లైక్ ఇప్పుడు మేకప్కి పక్కా బ్రషెస్ ఉండాలి అనిపిస్తుంది నాకైతే. నెయిల్స్ ఉంటే అట్లా ఉంటుంది అన్నమాట. అబ్బా, ఈ నెయిల్స్తో ఫ్రస్ట్రేషన్ నాకు. నెయిల్స్తో బ్లెండ్ అవ్వదు గైస్. ఫింగర్స్ టిప్స్ నెయిల్స్ కవర్ అయిపోతుంది కదా, నాకెందుకో అంత కంఫర్ట్ అనిపించదు. సో ఫస్ట్ అన్ని క్రీమ్ థింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మేము వెళ్ళిపోయే ఫ్రెండ్ ఎట్లా అంటే నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. బట్ స్కూల్లో ఎక్కువ మేము మాట్లాడుకోలేదు, అంటే వేరే వేరే క్లాస్ రూమ్స్లో ఉన్నాము. సో అందువల్ల ఎక్కువ మాట్లాడుకోవడం కుదరలేదు. షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ కేమ్ టు యుఎస్ మ్యారేజ్ అయ్యాక. సో ఆ టైంలో నేను సేమ్ సిటీలో ఉన్నా, షికాగోలో. సో అందువల్ల కలిసాం మళ్ళీ అనుకోకుండా. కలిసి వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. అండ్ లేటర్ మంచిగా ఎంజాయ్ చేస్తున్న టైంలోనే మంచిగా కలుస్తూ ఆ టైంలోనే వాళ్ళు ఇండియాకి ఫర్ గుడ్ మూవ్ అయిపోయారన్నమాట. ఇప్పుడు నేను కన్సీలింగ్ అయిపోయింది అండర్ ఐస్. రియల్లీ డార్క్ సర్కిల్స్ అయితే కాదు, బట్ కవర్ చేస్తాను, కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ రేర్ బ్యూటీ వాళ్ళది. ఇది నా ఫేవరెట్ అనమాట. సో మినీ బ్లష్ ఇట్లా ఉంటుంది. సో ఇది లైట్గా ఇట్లా ఫస్ట్ క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టేసుకోవాలి గైస్. సో వేర్ డిడ్ ఐ స్టాప్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. మా ఫ్రెండ్ వాళ్ళు ఫర్ గుడ్ మూవ్ అయిపోయారన్నమాట. సో అందువల్ల దాని తర్వాత కూడా నేను వచ్చాను, కానీ ఎప్పుడు కుదరలేదు. ఐ వాజ్ సో బిజీ. ఇంక ఈసారి టెనికోస్ కలుద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో అలా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఐఎమ్ సో హ్యాపీ మీటింగ్ హర్ ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేబీ. యా, ఒక 2-3 years అవుతుంది తన్ని కలిసి. సో ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్ని కలిస్తే ఆ వైబ్ వేరు ఉంటుంది. యా, ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి. బేసిక్గా చెప్పాలంటే కొట్టుకోవాలన్నమాట. జస్ట్ కిడింగ్, అంత గట్టిగా అవసరం లేదు. జస్ట్ ఇట్లా డ్యాబ్ చేసుకుంటే అదే బ్లెండ్ అయిపోతుంది. ఇట్లా నేనేమి నా ఐ షాడో పెట్టేలాగా కాకుండా జస్ట్ న్యాచురల్ లుక్ కోసం ఇట్లా ఈ బ్లష్ని కొంచెం ఇట్లా ఐ షాడో లాగా కూడా పెట్టేస్తాను అనమాట. ఇట్లా ఉంది. సో నా
పౌడర్ వేసుకునే ముందు నాకున్న అలవాటు అంటే బేసిక్గా ఇది మంచి టిప్పే, పౌడర్ వేసుకునే ముందే సెట్టింగ్ స్ప్రే కొడితే ఏంటంటే వాటర్ ప్రూఫ్ అవుతుంది, మూవ్ అవ్వదు. సో ఐఎమ్ యూజింగ్ ఎల్ఫ్ మేకప్ మిస్ట్ అండ్ సెట్. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏమైనా గోల్డ్ జ్యువెలరీ ఏదన్నా వేసుకుంటే, నేను ఇవాళ తీయడం మర్చిపోయాను, ఇప్పుడు తీస్తాను. గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇలాంటి స్ప్రేస్ లైక్ పర్ఫ్యూమ్ ఆర్ మిస్ట్ ఏదైనా కెమికల్సే కదా, సో అవి పడితే ఎంతో కొంత చేంజ్ అయిపోతుంది అన్నమాట కలర్. సో అది పడకుండా చూసుకోండి, గోల్డ్ జ్యువెలరీ కవర్ అవ్వాలి. ఇటెందుకు తిరిగానన్నా, కింద ఫ్యాన్ ఉంది. బేసిక్గా ఫ్యాన్ లేకపోతే అస్సలు అవ్వట్లేదు నాకు, ఏసీ ఉన్నా సరిపోవట్లేదు అనమాట. సో నా అది న్యాచురల్గా డ్రై అవ్వాలి, అది డ్రై అయ్యాక పౌడర్. సో మీన్ వైల్ నేను యూజ్ చేస్తున్న పౌడర్ మిల్క్ వాళ్ళది బ్లర్ అండ్ సెట్ లూజ్ పౌడర్, మ్యాటీ లుక్ వస్తుంది అన్నమాట. ఇది ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్. నేను ఆల్మోస్ట్ ఇది ఒక 5-6 years నుండి వాడుతున్నాను. ఐ లైక్ మిల్క్ ప్రోడక్ట్స్. ఇంతకుముందు నేను ఫౌండేషన్ కూడా మిల్క్దే వాడేదాన్ని. కొంచెం లేటర్ ఆన్ నాకు అది కొంచెం హెవీగా అనిపిస్తుంది, కొంచెం లిక్విడ్గా ఉండడానికి. ఇట్ డిపెండ్స్ నా మూడ్. చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ వాడతాను. టార్ట్ వాడతాను, మిల్క్ వాడతాను, మ్యాక్ వాడతాను, వాట్ నాట్ చాలా వాడతాను. యాజ్ ఆఫ్ నౌ మెబిలిన్ ఫిట్ మీ వాడుతున్నాను. ఇట్ డిపెండ్స్ అగైన్ బేస్డ్ ఆన్ మై మైండ్. మ్యాక్ అండ్ ఆల్సో ఇక్కడ యూఎస్ నుండి వస్తే ఎక్కువ ప్రోడక్ట్స్ తెచ్చుకోలేము కదా. ఈ మాట నేనంటే మా మమ్మీతో అంటే ఇవే కదనే ఎక్కువ ప్రోడక్ట్స్ అంటది. ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే ఏంటి అని అంటది. ఇప్పటికే నువ్వు ఆల్మోస్ట్ 2-3 కిలోలు మేము బేసిక్గా పౌడర్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పౌడర్ దీంట్లోకి ఇట్లా వేసుకుంటున్నాం అనమాట. సో దట్ హెవీగా పౌడర్ పడకుండా. సో ఆల్రెడీ డ్రై అయిపోయింది. జస్ట్ ఇట్లా లైట్గా ఇలా డ్యాబ్ చేసుకుంటే ఏంటంటే పౌడర్ అంత సెట్ చేసేస్తుంది, మొత్తం ఫేస్కి మొత్తం సెట్ చేసేస్తుంది. మనం ఇప్పటివరకు పెట్టుకున్న క్రీమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. విచ్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెట్టింగ్ పౌడర్. బాగా చెప్పాయి కదా. ఇందాక చెప్తున్నా కదా, చాలా తక్కువ ప్రోడక్ట్స్ తెచ్చుకుంటా నేను ఇండియాకి వస్తే అది అని అంటే, మా అమ్మ అంటది ఆల్రెడీ 2-3 కిలోలు పట్టుకునే వస్తున్నావు కదా నేను ప్రోడక్ట్స్ అంటే. మనం యూఎస్ నుండి ట్రావెల్ చేస్తున్నా, ఇండియా నుండి ట్రావెల్ చేస్తున్నా, వెయిట్ చాలా ఇంపార్టెంట్ కదా గైస్, వెయిట్ చాలా మ్యాటర్స్. సో అట్లా కంపేర్ చేస్తారు అనమాట. బేసిక్గా ఇక్కడ కొడి పెట్టేసుకోవచ్చు, ఇప్పుడు డ్రెస్సెస్ కానీ ఏదైనా మా చెల్లివి షేర్ చేసుకొని ఐ కెన్ మేనేజ్. బట్ మేకప్ ప్రోడక్ట్స్ షేర్ చేసుకోలేము కదా, బికాస్ షేడ్స్ వేరుంటాయి కాబట్టి. పోనీ అట్లీస్ట్ ఇండియాలో పోయి కొందాంలే అనడానికి, మళ్ళీ ఇది మోత బరువే కదా, ఇక్కడ వదిలేయలేము. ఇక్కడ వదిలేస్తే మళ్ళీ నేను ఎన్ని సంవత్సరాలకు వస్తానో తెలీదు. సో కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. అందువల్ల మోయాల్సి వస్తుంది, తప్పదు. ఆ నుండి తెచ్చుకోవాలి, ఈ నుండి తీసుకెళ్ళాలి అంతే. సో అట్లా సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసేసిన. మేకప్ ఇంత పూసుకుంటారు అంటారు కానీ చాలా మినిమలిస్ట్ వేస్తాం మనము. ప్రోడక్ట్స్ చాలా రోజులు వస్తాయి. నాకైతే నేను ఎక్కువ వేయను గైస్, నేను చాలా చిన్నగా 2 dots ఆఫ్ చాలా తక్కువ వాడతా. సో నాకు ఎక్కువ రోజులు వస్తాయి ప్రోడక్ట్స్. ఇట్స్ నాట్ లైక్ ఎక్కువ రోజులు రావడానికి నేను తక్కువ వాడను, నేను తక్కువ వాడడం వల్ల ఎక్కువ రోజులు వస్తాయి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు కొంచెం ఐ షాడో వేద్దాం. ఐ షాడో మరీ బ్లెండ్ అయింది అనిపిస్తుంది. లెట్స్ డూ ఇట్. ఫస్ట్ ఐబ్రో పెడదాం. ఐబ్రో చాలా క్రూషియల్, ఎందుకంటే నాకు చాలా లైట్గా ఉంటాయి అనిపిస్తుంది ఐబ్రోస్. సో అందువల్ల ఐబ్రో పెట్టాలన్నమాట. సో నౌ ఐబ్రో టైం. లైట్గా జస్ట్ ఇట్లా వేసినాం అన్నట్టు ఉండాలన్నమాట. ఇట్లా పైకి ఇట్లా స్ట్రోక్స్ వేస్తే ఇట్లా సైడ్కి ఇట్లా స్ట్రోక్స్ వేసుకుంటూ పోతే హెయిర్ లాగానే లుక్ ఉంటుంది అన్నమాట. సో నేను ఐబ్రోకి వాడే ప్రోడక్ట్ మ్యాక్ ఐబ్రో స్టైలర్
స్పైక్డ్. ఇది బాగుంటుంది గైస్, కొంచెం డార్క్ లుక్. నాకు ఐబ్రోస్ లైట్గా ఉంటే నాకు అసలు నచ్చదు, అందుకే నేను ఐ ప్రిఫర్ డార్క్. ఐ డోంట్ కేర్ అబౌట్ న్యాచురల్ లుక్ ఆర్ వాట్ ఎవర్, బట్ ఐబ్రో డార్క్గా ఉంటే నాకు ఒక కైండ్ ఆఫ్ ఐ లవ్ ఇట్. సో ఇప్పుడు మనం బ్రష్తో ఇట్లా బ్రష్ చేసేసుకుంటే ఇంకా న్యాచురల్గా అనిపిస్తుంది. ఎక్కువ బంపీగా అట్లా ఎక్కువ పడ్డట్టు అనిపించకుండా. ఇది కూడా అగైన్ నా మూడు గైస్. కొన్నిసార్లు నాకు పౌడర్ ఫిల్ చేస్తా, కొన్నిసార్లు పెన్సిల్, సమ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే ఐబ్రో మ్యాటర్స్ అనమాట. ఇంతకుముందు అంత క్రేజీ ఉండేదని కాదు గైస్, కానీ తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో నేను ఏమంటారు మన మేకప్ నేర్చుకున్నా, బ్రైడల్ మేకప్, ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకున్నాను. ఆల్రెడీ నాకు అప్పటికే బాగా ఇష్టం ఉన్నింది. సో అందువల్ల వై నాట్, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. అన్నిట్లో ఒక ఏ లేసి చూస్తాం కాబట్టి అట్లా అలవాట్లో పొరపాటు ఒక ఏ లేసాను అనమాట దాంట్లో కూడా. బట్ ఇట్ వెంట్ రియలీ వెల్, విచ్ ఇస్ రియలీ గుడ్ జాబ్ నవ్వుత. అట్లుంటుంది మనతోని, అట్లుంటుంది అన్నమాట మనతోటి. ఏదైనా నచ్చితే నేను చేసుకుంటాం. నాకు మేకప్ బాగా ఇష్టము. ఐ లవ్ టు డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ ఫర్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్. సో అదొకటి పడింది అనమాట మనకి నాలెడ్జ్. మేకప్కి బయట మార్కెటింగ్ చేసి ఇంత టైం లేకుండే, సో అది అలా ఉంది. ఇఫ్ ఎనీబడి రీచ్ అవుట్ టు మీ, దట్స్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఐ కెన్ డూ. యా, అదొక కళాపోషణ మన దాంట్లో అట్లా ఉందన్నమాట. సో ఇది నా దగ్గర ఈ ప్యాలెట్ ఉంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్యాలెట్. ఇట్స్ మోర్ఫీ బేబ్. ఐ లవ్ దిస్ ప్యాలెట్. మేకప్ ప్రోడక్ట్స్ కొనడమే కాదు గైస్, దాన్ని మెయింటైన్ చేయాలి, నీట్గా మెయింటైన్ చేయాలి, క్లీన్గా. ఎవ్రీ డే ఓపెన్ చేసినప్పుడు ఆ ఫీల్ ఉండాలి, బా ఇంత బాగుంది అన్నట్టుగా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ వైబే వేరుంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది ఫిజిషియన్ ఫార్ములా అని చెప్పి బటర్ డ్రీమ్ టీమ్ది. సో ఇది ఏంటంటే ఇట్లా ప్యాలెట్ ఉంటుంది. ఇది అనుకోకుండా ఒకరోజు కింద పడి ఇక్కడ పగిలింది. ఈ ప్యాలెట్స్ ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మేకప్ ప్రోడక్ట్స్ చాలా అంత కాస్ట్ పెట్టి తీసుకుంటాం, ఏమైనా అయితే బాధ అవుతుంది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది ఎంత బాగుంటుందంటే నాకు స్మెల్లే మస్తు నచ్చుతుంది. బటర్ ఫీలింగ్. ఇది ఊరికే పేరులోనే బటర్ లేదు, రియల్గానే ఒక బటర్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ ప్రోడక్ట్. ఏం బ్రషెస్ ఎక్కువ తెచ్చుకోలేదు గైస్, అందుకే అన్నిటికీ ఇదే వాడేస్తున్నాం. వాడేసి వాష్ చేసుకోవాలి, అదే సింపుల్. సో ఇప్పుడు మనం ఐ మేకప్ చేద్దాం. ఐ మేకప్ అంటే ఓ పెద్ద ఏం లేదు, జస్ట్ ఐలైనర్ పడదాం. ఐలైనర్, వేర్ ఆర్ యూ? ఐలైనర్, హలో ఐలైనర్. సో ఇప్పుడు ఐలైనర్ పెడుతున్నాం అన్నమాట. అదేంటి, దీనికి మాత్రం దగ్గరికి వెళ్ళాలి. సో డిఫరెన్స్, ఇది ఐలైనర్ పెట్టింది, ఇది పెట్టండి. మా ఆయన వచ్చాడు గైస్, బుద్ధిగా పూజ చేసేసుకొని. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నాకు ఈ వైట్ పెన్సిల్ బాగా ఇష్టం గైస్, ఇన్స్టెడ్ ఆఫ్ కాజల్. అపోయింది. ఇప్పుడు మెయిన్ థింగ్ మస్కారా పెట్టేసుకుంటే అయిపోతుంది. గైస్ మా ఆయన కూడా రెడీ అవ్వాలని ఊరుకొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. వెరీ నాస్టీ. సో దట్స్ ఇట్. మస్కరా అప్లై చేసినాక ఇట్లా ఉంటుంది. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ క్రాంతి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లిప్స్. సారీ, ఇది కాదు, ఒక పెన్సిల్, లిప్ లైనర్.
పంది మూతి. పందికి కూడా మూతుంది పాపం, దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, అది మొత్తం కూడా తప్పలేదు 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 తప్పలేదు. Somebody's watching me, is my anxiety. కొంచెం ఈ ఒకటి అన్నీ చోటా ప్యాక్, అన్నీ చోటా ప్యాక్ తెచ్చుకున్నాం యూఎస్ నుండి. బ్రౌనా, ఐ డోంట్ లైక్ బ్రౌన్ బట్ స్టిల్. ఈజ్ ఇట్ ప్లమ్? ఓ ఇట్స్ అ ప్లమ్ బెర్రీ. ఇది క్లినిక్ వాల్ లిప్స్టిక్ అనమాట, కనిపిస్తుందా క్లినిక్ వాల్ది. సో ఇట్స్ నేమ్ బెర్రీ పాప్. సో నేను కూడా ఎప్పుడో హడాయిల్లో ఒకసారి పెట్టుకున్నట్టున్నా అంతే. లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఓపెన్డ్, అంటే ఎప్పుడు పెట్టుకున్నా గుర్తులేదు. ఇవాళ లైఫ్ ఇద్దాం దానికి. టికెటిక్ 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 అయిపోయింది. జస్ట్ డాబ్ 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 అట్టా. ఎక్కువైందా లిప్స్టిక్ తెలీదు, ఇట్స్ ఓకే, అలాగో బ్లెండ్ అవుతుంది మనం వెళ్ళేసరికి. ఇదేంటిది మ్యాక్ వాళ్ళ గ్లో ప్లే. ఇది కైండ్ ఆఫ్ లిప్ గ్లాస్ లాగా కనిపిస్తుందా? ఐ డోంట్ సీ ఇట్, కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. గ్లో ప్లే అని లిప్ గ్లాస్లా ఉంటుంది అంటే తీసుకున్నా, చూద్దాం. టిక్ 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 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా గైస్. ఓ బాగానే ఉంది. Smells so good, tastes so good. It's done. It's done for final setting spray. One more time, ready? 1, 2, 3, go. All set. అయిపోయింది, బాగుందా? టిక్ టిక్. నా మేకప్ ఇది డ్రై అయ్యాక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. సో ఈ ఫస్ట్ టైం పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అస్సలు మాట ఇంటలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్లయితే చాలా కష్టం, రోజంతా మేనేజ్ చేయడం చాలా కష్టం. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ గోస్ వెల్ ఆర్ నాట్, చూద్దాం. సో డన్. సో గైస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, సో లెట్స్ గో.